ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్ అక్కడున్నారు పదరా. అమ్మో ఎవరు అంకుల్ మీరు? నువ్వు మీ వాళ్ళ కోసం వెతుకుతున్నావు కదూ? అవును అంకుల్. అమ్మో ఆనంద్ తప్పిపోయారు. లేదు వాళ్ళు అక్కడున్నారు. ఎక్కడున్నారు అంకుల్? రా తీసుకెళ్తాం రా. ఆకాష్ అంకుల్ మా వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. కొంచెం దూరం వెళ్తే కనిపిస్తారు. పద. అంకుల్ మా వాళ్ళు అక్కడున్నారు, మీరేంటి ఇటువైపు తీసుకెళ్తున్నారు? ఆకాష్ ఆకాష్ ఆగో. రేయ్ ఎక్కడ రావాడు? రా. అన్నా రేయ్ పిల్లలు దొరికారా? ఒకడు కనిపించాడన్నా. వాణ్ణి తీసుకొస్తుంటే నా చేయి కొరికి పారిపోయాడు. రే విధవల్లారా, అలా ఎలా వదిలేశారా? వాడు మిగతా పిల్లలకు చెప్తే ప్రమాదం. చాలా చోట్ల వెతికామన్నా. ఆ పిల్లలు ఈ జనంలో కనిపించట్లేదన్నా. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు, వెళ్ళి పట్టుకోండి. అలాగే అన్నా. రై. ప్లీజ్ అండి, నేను చెప్తున్నాను కదా నాది వేరే బ్లడ్ గ్రూప్ అని. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నాకే టెస్ట్ వద్దండి. సిస్టర్, డాక్టర్ ఆమెకు బ్లడ్ శాంపిల్ తీసారా? ఆవిడ వద్దంటున్నారు డాక్టర్. అదేంటి మేడం, అంజలి పాపకి ఎమర్జెన్సీ అని మీకు తెలుసు కదా. నాది ఆ బ్లడ్ గ్రూప్ కాదు డాక్టర్. అయితే ఏ గ్రూపో చెప్పండి. అదేదో వేరే గ్రూప్ అండి. వేరే గ్రూప్ అంటే ఏ గ్రూప్ మేడం? చూడండి, మీరు చదువుకున్న వాళ్ళు అయ్యుండి బ్లడ్ ఇవ్వడానికి ఎందుకింత ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇది బ్లడ్ ఇస్తే అంజలి ఎక్కడ బతికిపోతుందని దాని భయం చూడండి గుప్తా గారు. అది భయము కాదు బాలిక, కన్న బిడ్డ చావును కోరుకుంటున్న కఠినత్వం. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నది మీ కన్న కూతురైతే మీరెలాగా ఆలోచిస్తారో చెప్పండి మేడం. ప్లీజ్ అండి, బ్లడ్ శాంపిల్ ఇవ్వండి. పాపను సేవ్ చేయడానికే కదా. సిస్టర్, త్వరగా ఆవిడ బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్కి పంపించండి. మేడం కూర్చోండి. ఏంటి మను, రక్తం ఇచ్చావా? ఇవ్వక తప్పించుకుంటారా మిస్సమ్మా? అంటే ఈ టైంలో అంజు పాప కోసం ఏమడిగినా చేస్తారు కదండి, అందుకే అలాగా. దేవుడి దయ వల్ల నీ బ్లడ్ మ్యాచ్ అయితే అంజుని కాపాడిన క్రెడిట్ నీకే దక్కుతుంది మనోహరి. అవునమ్మా, అన్ని దానాల్లోకి రక్తదానం చాలా గొప్పది. ఒక పసిప్రాణం కాపాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. రాథోడ్, మనోహరి గారు రక్తం ఇచ్చారు కదా,
నీరసంగా ఉంటుందేమో, ఏదైనా జ్యూస్ తెప్పించు. ఇప్పుడు మనోహరి మేడం గారు ఇచ్చింది శాంపిల్ బ్లడ్ మాత్రమే మిసమా. అది మ్యాచ్ అయ్యి అంజు పాపకు కావలసినంత రక్తం ఇచ్చిన తర్వాత జ్యూస్ తెప్పిద్దాం. రాబోయే సమస్య ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు బాగి. ఆకాష్ ఆకాష్ అక్క ఆకాష్ 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 అక్క ఆనంద్, ఎటు వెళ్ళిపోయావురా? ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ముగ్గురం ఒక దగ్గర ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నీ వల్ల మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? మనం వెంటనే హాస్పిటల్ కి తిరిగి వెళ్ళిపోదాం. అదేంట్రా, మనం నిమజ్జనాల దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. మనల్ని ఎవరో కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. ఎవరు ఆకాష్? ఎవరో తెలీదు. ఇందాకొకడు మిమ్మల్ని చూపిస్తానని చెప్పి నన్ను తీసుకెళ్తుంటే నేను వాడి చేయి కొరికి పారిపోయి వచ్చేసాను. అంటే మనం డేంజర్ లో ఉన్నామా? అవును, అందుకే మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిమజ్జనం అయ్యే వినాయకుడిని ప్రార్థిస్తే వెంటనే అంజు లేచి కూర్చుంటుంది. అమ్ము పదమ్ము. లేదురా, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్దాం. మనం కనిపిస్తే ఆ రౌడీలు మనల్ని ఎత్తుకెళ్ళిపోతారమ్ము. ఏం కాదు, ఆ దేవుడే ఉన్నాడు. ఆయనే అంజుని మనల్ని కాపాడతారు. పదండి. సరే పదండి.